ఆధునిక వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. మరీ ముఖ్యంగా యంత్ర పరికరాల ఆవశ్యకత పెరుగుతోంది. పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వీటి వాడకాన్ని అనివార్యం చేస్తున్నాయి. ఇప్పటికే కోత పనులకు యంత్రాలను విరివిగా వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో చీడపీడల నివారణకు మందులను పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. బ్యాటరీ సహాయంతో గాలిలో ఎగురుతూ వందల ఎకరాల్లోనైనా పిచికారీ పనిని ఇట్టే చేసేస్తున్నాయి. అయితే వ్యవసాయంలో డ్రోన్లు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటున్నాయి? డ్రోన్లు ఉపయోగించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వ్యవసాయ అవసరాలకు డ్రోన్లు కొనుగోలు చేయాలనుకునే రైతులు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్త సిహెచ్ అప్పారావు. ఈరోజు మనం డ్రోన్లు వినియోగం గురించి, అంటే డ్రోన్లు మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, మనకి వ్యవసాయంలో డ్రోన్లు మనం ఎలా ఉపయోగించుకోవాలనే వాటి మీద చర్చించుకుందామండి. మనం డ్రోన్లు స్ప్రేయింగ్లకి ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాం. ఈ స్ప్రేయింగ్లో ఏంటంటే ఈ లేబర్ దొరకకపోవడం, లేబర్ ఖర్చులు పెరిగిపోవడం, ముఖ్యంగా ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఆ కెమికల్స్ మన మీద పడడం, లేదంటే వాటిని మనం పీల్చుకోవడం ద్వారా మనకి కొన్ని రకాల రోగాలు రావడం. పంజాబ్ లాంటి రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది క్యాన్సర్ బారిన పడడం కూడా ముఖ్యంగా ఈ స్ప్రేయింగ్లు, ఈ కెమికల్స్ వీటి వల్లే జరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మేమేం చేసామంటే డ్రోన్లు అనేవి స్ప్రేయింగ్కి మనం యూజ్ చేయడం జరుగుతుందండి. డ్రోన్లో ఒక 12 లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ అన్నది ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే స్ప్రేయింగ్లో ఎంతైతే మోతాదు వాడుతున్నామో ఒక ఎకరానికి సపోజ్ 400 ml కెమికల్ అనేది మనం వాడుతున్నట్టయితే అదే మోతాదుని మనం ఆ 12 లీటర్ల ట్యాంక్లో వేసేసుకొని మిగతాదంతా నీటితో నింపుకొని మనం స్ప్రేయింగ్ అన్నది చేసుకోవచ్చు. ఈ డ్రోన్ యొక్క సామర్థ్యం 10 నుంచి 12 లీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 10 నుంచి 12 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగిన ట్యాంక్తో ఒక ఎకరానికి మనకు సరిపోతుంది. ఇది ఎలాగంటే దీంట్లో మనకి మైక్రో నాజిల్స్ అన్నవి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మైక్రో నాజిల్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే నీటి బిందువు ఏదైతే స్ప్రేయింగ్లో మనకి నీటి బిందువులు వస్తాయో ఆ నీటి బిందువు సైజ్ అన్నది చాలా తక్కువ పరిమాణంలో ఉండి ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఈ స్ప్రేయింగ్ అన్నది జరగడం జరుగుతుంది. అందువల్ల కేవలం 10 లీటర్ల నీళ్లు మనకి ఒక ఎకరానికి సరిపోతాయి డ్రోన్తో అయితే. కానీ మనం జనరల్గా ఈ పవర్ స్ప్రేయర్, బ్యాటరీ స్ప్రేయర్లో అయితే దాదాపుగా మనకి 100 నుంచి 200 లీటర్ల నీటి వినియోగం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అలాగే మనం ఈ డ్రోన్లు స్ప్రేయింగ్లకే కాకుండా మనం గుళికలు కానీ, యూరియా కానీ ఇలాంటివి జల్లడానికి కూడా మనం ఈ డ్రోన్లు అనేవి యూజ్ చేయొచ్చు. అలాగే విత్తనాలను కూడా మనం డ్రోన్లతో వెదజల్లుకునే అవకాశం అన్నది ఉంది. ముఖ్యంగా ఈ గుళికలు జల్లేటప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. గుళికలు జల్లే మనిషి కొంచెం అస్వస్థతకు గురవ్వడం, లేదంటే తలనొప్పి రావడం, తల తిరగడం, వాంతులు అవ్వడం గుళికలు జల్లిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో మన డ్రోన్తో ఈ గుళికలు జల్లుకున్నట్టయితే చాలా వరకు వీటిని అన్నిటినీ నియంత్రించుకోవచ్చు. మనం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ డ్రోన్లని ఉపయోగించి వరి విత్తనాలను కూడా మనం వెదజల్లడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ వరి విత్తనాలను లైన్ సోయింగ్ అంటే వరుసల్లో పడే విధంగా ఈ డ్రోన్లు వాడి పరిశోధనా కార్యక్రమం కూడా మా వ్యవసాయ పరిశోధనా స్థానంలో చేపట్టడం జరిగింది. మంచి ఫలితాలు కూడా చూడడం జరిగింది. డ్రోన్లు కొనేటప్పుడు ముఖ్యంగా మన రైతులు కొన్ని సూచనలు ఇద్దామనుకుంటున్నాను. ముఖ్యంగా మనం డ్రోన్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ముందుగా ఈ డ్రోన్ల మీద శిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా డ్రోన్ నడపాలి అనుకునే వాళ్ళు డ్రోన్ పైలట్ లైసెన్స్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అలాగే డ్రోన్ కొనేటప్పుడు ఆ డ్రోన్ యొక్క క్వాలిటీని మీరు సరిచూసుకోవాలంటే అది ఎటువంటి మెటీరియల్తో చేయబడింది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అలాంటి వాటిని, అలాగే ఆ డ్రోన్లో ఎటువంటి ఫ్లైట్ కంట్రోలర్ని వాడుతున్నారు, అలాగే మనకి ఈ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాజిల్స్ ఏ టైపు, ఫ్లాట్ ఫ్యానా లేకపోతే సెంట్రిఫ్యూగల్ నాజిల్సా, అలాగే మన వ్యవసాయానికి ఎటువంటి నాజిల్స్ అవసరమో అటువంటివి తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ మెటీరియల్, ఈ డ్రోన్ అనేది ఫైబర్తో తయారు చేసిన మెటీరియల్ అయితే మనకి లైట్ వెయిట్ ఉంటుంది. డ్రోన్ కూడా క్వాలిటీ ఉండి అది తొందరగా మనం క్రాష్ అయినా కూడా విరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక అనేది ఉంటుంది. ఈ డ్రోన్లకు సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చండి. నా పేరు చోడిశెట్టి అప్పారావు. నేను వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8125962060.